హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సీతారాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు తమ్మునేల్లో చూసినట్లుగా డిప్లొమా మరియు ఐటీఐ స్టూడెంట్స్కి జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి డీడీసీ నుంచి అయితే వచ్చింది. అప్రాక్సిమేట్గా 350+ పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. ఇదైతే గవర్నమెంట్ జాబ్స్ కిందకైతే వస్తుంది గైస్. ఈ వీడియోలో అసలు మన జాబ్ రోల్ ఏంటి, అలానే మనకి శాలరీ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలా అప్లై చేయాలి, మిగతా డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే మీరైతే మెయిన్ పాయింట్స్ మిస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం డైలీ డిప్లొమా అప్డేట్స్తో పాటు డిప్లొమా జాబ్స్ కూడా తెస్తూ ఉంటాను. అండ్ మరిన్ని ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ దాంతోపాటు మన ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. వాటిలో కూడా ఇంకా యాక్టివ్గా అయితే ఉంటాను. అండ్ మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు చిన్న విషయం గైస్. ఇంతకుముందు నేను రీలెవెల్ గురించి అయితే చెప్పాను. ఇది ఇండియాలోనే ఫస్ట్ హైరింగ్ టెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో అయితే మనకి జాబ్స్ ఈజీగా అయితే వస్తున్నాయి. అండ్ ఈవెన్ మీరైతే ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం గైస్. ఇక్కడ స్వాతి రాణి అనే ఆవిడైతే ఈ రీలెవెల్ టెస్ట్ అయితే రాయడం అయితే జరిగింది. బట్ ఏంటంటే ఈవిడ ముందుగా బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ని అయితే క్రాక్ చేసిందనమాట. బట్ ఏంటంటే ఈవిడికి హెచ్ఆర్ ఫీల్డ్ అయితే బాగా ఇంట్రెస్ట్ అనేది అయితే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఈవిడ ఏం చేసిందంటే చాలాసార్లు అయితే ట్రై చేసి ఆఖరిగా ఈవిడైతే గ్రీడీ గేమ్ అనే ఒక కంపెనీలో హెచ్ఆర్ ఫీల్డ్ అయితే ఈవిడైతే జాబ్ అయితే జాయిన్ అయిందనమాట. ఈ రీలెవెల్లో ఆవిడ ఎగ్జామ్ రాయడం వల్ల ఈవిడికైతే హెచ్ఆర్ జాబ్ అయితే రావడం అయితే జరిగింది గైస్. ఇలానే మీరు కూడా జాబ్స్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ అలానే మనకి ఈ రీలెవెల్ నుంచి 2 జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి గైస్. ఈ వీడియో లాస్ట్లో ఆ జాబ్ ఆపర్చునిటీస్ గురించి అండ్ అలానే రీలెవెల్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకి డీటీసీ నుంచి అయితే వచ్చిందనమాట. డీటీసీ అంటే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇది ప్యూర్గా మనకి గవర్నమెంట్ జాబ్స్ కిందకైతే వస్తుంది. ఇక మనం నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడైతే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అయితే కొన్ని అప్లికేషన్స్ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అయితే తీసుకుంటుందని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇదైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఉంటుందని అయితే చెప్పారు. యాక్చువల్గా ఇదైతే ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక 1 year అయితే షార్ట్ టర్మ్గా అయితే ఈ జాబ్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇదైతే పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ అయితే April 18th నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. యాక్చువల్గా నేను వీడియో చేసే టైంకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే వీళ్ళైతే ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. అయితే ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే May 4th అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ పోస్టులు అయితే 3 typesగా వీళ్ళైతే డివైడ్ చేశారు. ఫస్ట్ది ఏంటంటే అసిస్టెంట్ ఫోర్మెన్ అనమాట. ఇందులో టోటల్గా 112 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి మంత్లీ శాలరీ అప్రాక్సిమేట్గా 46,000 అయితే వస్తుందని అయితే వీళ్ళైతే చెప్పారు. అండ్ అలానే నెక్స్ట్ ఏంటంటే అసిస్టెంట్ ఫిట్టర్ అనమాట. ఇందులో 175 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా శాలరీ 1 monthకి అయితే అప్రాక్సిమేట్గా 17,000 to 18,000 అయితే వస్తుందని అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ అనమాట. దీంట్లో అయితే 70 పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. ఇందులో కూడా సేమ్ శాలరీ అనమాట, 17 నుంచి 18,000 అయితే వస్తుందన్నమాట. అండ్ అలానే సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా వీళ్ళైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. క్యాండిడేట్ యొక్క మెరిట్ బేస్ మీద అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పారు. ఇదైతే ప్యూర్గా అప్లికేషన్ అయితే ఆన్లైన్లోనే ఉంటుంది. ఇంకెటువంటి అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయమని అయితే చెప్పారు. అండ్ అలానే ఇంకో విషయం ఏంటంటే ఇదైతే షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అని అయితే చెప్పాను కదా. కానీ దీన్ని ఏంటంటే ఎక్స్టెండబుల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే మళ్ళీ వీళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే అదైతే మన మీద అయితే బేస్ అయ్యి ఉంటుందన్నమాట. అండ్ అలానే ఇంకా ఏ పోస్ట్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉందనేది అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ముందుగా అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్టులో అయితే దాదాపు 112 పోస్ట్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. ఎవరైతే 3 years డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే చేస్తారో వీళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఆల్సో దీంతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే పక్కాగా అయితే ఉండాలన్నమాట. మీరు చేసిన ట్రైనింగ్ కావచ్చు, అప్రెంటిస్షిప్ కావచ్చు, ఏదైనా దీనికైతే 2 years ఎక్స్పీరియన్స్ కిందకైతే కావాలన్నమాట. అండ్ అలానే ఈ పోస్ట్కి అయితే క్యాస్ట్ వైజ్ అయితే వీళ్ళైతే రిజర్వేషన్ అయితే ఇచ్చారనమాట. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 58 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకైతే 16 పోస్ట్, ఎస్టీ వాళ్ళకైతే 8 పోస్ట్, అండ్ అలానే ఓబీసీ వాళ్ళకైతే 30 పోస్టులు అయితే టోటల్గా 112 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 5 పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్ట్కి అయితే ఏజ్ లిమిట్ అయితే 18 to 35 అయితే ఉందన్నమాట. అండ్ అప్రాక్సిమేట్గా మనకైతే 47,000 అయితే శాలరీ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఫిట్టర్ అనమాట. దీంట్లో ఏంటంటే స్టూడెంట్ అయితే పక్కగా ఐటీఐ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. లేదంటే వీళ్ళైతే 3 years అప్రెంటిస్షిప్ అయినా తీసుకుని అయితే ఉండాలి. అండ్ దీనికి కూడా జనరల్ కేటగిరీకి అయితే 90 పోస్టులు అయితే వీళ్ళైతే అలాట్ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకైతే 16 అనమాట, ఎస్టీ వాళ్ళకైతే 13, ఓబీసీ వాళ్ళకైతే 46 అనమాట. టోటల్గా 175 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 7 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికైతే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 అనమాట. అండ్ దీనికి శాలరీ వచ్చేసరికి ₹17,693 అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ అనమాట. దీనికి కూడా స్టూడెంట్ అయితే ఐటీఐ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. అది అందులో కంప్లీట్ చేయాలంటే ఎలక్ట్రీషియన్ అయినా అవ్వచ్చు, మెకానిక్, ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయినా అవ్వచ్చు. సో వీటిలో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే 3 years అప్రెంటిస్షిప్ అయితే చేసి ఉండాలి. అండ్ దీనికి కూడా జనరల్కి 37, ఎస్సీకి 10, ఎస్టీకి 5, ఓబీసీకి అయితే 18, టోటల్గా 70 పోస్టులు అనమాట. అలానే పిహెచ్సి వాళ్ళకైతే 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 అనమాట.
అండ్ దీనికి కూడా సేమ్ మనీ అయితే పే చేస్తున్నారు 17,000 to 18,000 అనమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్గా అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్టులకి అయితే డిప్లొమా స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా మిగతా 2 పోస్టులకి అయితే ఐటీఐ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. డిప్లొమా వాళ్ళకైతే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే దాదాపు 46,000 అయితే మనీ అయితే వస్తుంది. అండ్ అలానే 18 to 35 ఏజ్ కూడా వీళ్ళైతే ఇచ్చారు. యాక్చువల్గా మిగతా 2 పోస్టులకి అయితే 18 to 25 అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఏంటంటే డిప్లొమా వాళ్ళకైతే 18 to 35 అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే 18th అయితే ఓపెన్ అవుతుంది. నేను వీడియో చేసే టైంకి అయితే ఓపెన్ అవ్వలేదు కాబట్టి మీకు ఎలా అప్లై చేయాలనేది అయితే ఒక క్లియర్గా అయితే చెప్తాను. మెయిన్గా ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని అయితే ఒకటైతే ఇస్తాను. అదైతే క్లిక్ చేసినట్లయితే ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను చూడండి. కింద ఉన్న అప్లై లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకైతే స్క్రీన్ అయితే ఎలా అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను వీడియో చేసే టైంకి ఇంకా అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు. అంటే ఇక్కడైతే వీళ్ళు దీన్ని అయితే యాక్టివ్ అయితే చేయలేదన్నమాట. బట్ ఏంటంటే దీనికన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్ యొక్క అప్లై లింక్స్ అయితే ఇచ్చారు. సేమ్ ఇలానే మీకైతే ఇక్కడైతే అదైతే వస్తుంది. మీరు పక్కకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడైతే అప్లై లింక్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ అప్లై అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే వస్తుందన్నమాట. సో దాన్ని క్లిక్ చేసి మీరైతే అప్లై చేయండి గైస్. అండ్ అలానే దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా స్టార్ట్ అయినట్లయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను గైస్. సో అందులో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా ఫైనల్గా వీడియో ఎండ్ చేసే ముందు మనకి రీలెవెల్ నుంచి అయితే జాబ్ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి 1MG నుంచి అయితే వచ్చింది. దీంట్లో ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. దీనికైతే 10 to 30 lakh per annum శాలరీ అయితే వస్తుంది. అలానే మనకి సెకండ్ ఆపర్చునిటీ అయితే గ్రాఫర్స్ నుంచి వచ్చింది గైస్. ఇందులో అయితే డేటా అనలిస్ట్ జాబ్ పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దీంట్లో 16 to 20 lakh per annum శాలరీ అయితే వస్తుంది గైస్. అండ్ మనకి ఏంటంటే రీలెవెల్ నుంచి చాలా మందికి అయితే జాబ్స్ అయితే వస్తున్నాయి గైస్. ఇదైతే టోటల్లీ ఫ్రీ అనమాట. ₹1 కూడా మీరు అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు 700 మార్క్స్ అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు మీరు జస్ట్ 1000 మార్క్స్లో 500 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోద్ది అనమాట. మీకు పక్కాగా 15 daysలో అయితే జాబ్ వస్తుంది గైస్. అండ్ ఎప్పటికే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే చాలా మందికి అయితే జాబ్స్ అయితే వచ్చాయి. యావరేజ్గా అయితే మనకి 6 lakh per annum శాలరీస్ అయితే వస్తున్నాయి. అండ్ గైస్ మనకైతే ఇప్పుడు 2000+ జాబ్ ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే సిన్సియర్గా జాబ్స్ కోసం అయితే ట్రై చేస్తున్నారో రీలెవెల్ టెస్ట్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు అయితే పక్కాగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు జస్ట్ 500 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోద్ది గైస్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.